ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికన్నా ముందుగా చైత్ర పూర్ణిమ శుభాకాంక్షలు. చైత్రమాసం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది వేసవి కాలం. అంటే స్కూళ్ళు, కాలేజీలు అన్నీ అయిపోయి పిల్లలతో ఆటపాటల చేత అందరము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి మాసం కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం పూట బయట ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 1 ఏప్రిల్ నెల 2026 నుండి 15/4/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథునరాశిలో సంచార స్థితి, 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు, బుధుడు మరియు రాహు సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని భగవానుడు, ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపినటువంటి శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలలో అనేక రకాలమైనటువంటి అసమానతత్వం కలిగి ఉన్నప్పుడు అనేక రకాలమైన దురదృష్టాలను, అష్టకష్టాలను ఎలా తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి తల్లిదండ్రులతో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోగలిగినట్లయితే మీకు అనంతమైన ఆనందము మీ సొంతమవుతుంది. అలాగే తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుతో సంచారం చేసినప్పుడు బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, పై అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా సౌమ్యత అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. సౌమ్యం లేకపోతే దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాలమైనటువంటి ఈ పరాభవన సంవత్సరంలో అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను చవిచూసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు, కష్టం పక్కవాడిది, ఆనందం మీ వంతు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి పిల్లలు ఏకాగ్రతగా చదవాలి, ఉన్నత లక్ష్యంతో ప్రయాణం చేయగలగాలి. వేసవి కాలంలో దయచేసి ఆటలని చెరువుల్లోకి, బావుల్లోకి, ఆ ఊరి చివర గ్రౌండ్లలో విపరీతంగా ఆడుకునే దానికన్నా మీరు చదువు, ధ్యానము, ఏకాగ్రత, ఫిట్నెస్ పైన మీరు శ్రద్ధ చూపించగలిగితే మంచి కాలం ఉంటుంది. ఇలాంటి కష్టకాలంలో మీరు చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో పాలను లేకుండా జొన్న పిండిని, బియ్య పిండిని వేసి మీ మనసులో ఉండబడిన కోరికను ఆ చంద్ర భగవాన్ని చూస్తూ నమస్కారం చేసుకొని ఆ యొక్క శ్వేతవర్ణం కలిగినటువంటి తిలకాన్ని పెట్టుకొని ఈ నీటిని గోమాతకు పెట్టడం వలన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.